నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమానికి పాటుపడుతున్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆర్యవైశ్య కార్పొరేషన్ సంస్థ చైర్మన్ కాల్వ సుజాత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్యవైశ్య మహాసభ సభ్యులు. రాష్ట్ర మంత్రి ఆర్యవైశ్యుల ఆగ్రహానికి గురవుతారని కాల్వ సుజాత చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఆర్యవైశ్య మహాసభ సభ్యులు. కొందరు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేద వైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కాల్వ సుజాత మంత్రి వివేక్ వెంకటస్వామికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఆర్యవైశ్య మహాసభ సభ్యులు. మరి ఒక మంత్రిని మీద మాట్లాడేటువంటి స్థాయి ఆమెది కాదు. మరి ఆమె నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. విత్ ఇన్ ద పార్టీ మరి పార్టీ లెవెల్లో మాట్లాడుకున్నప్పుడు పార్టీ గురించి ఒక మంత్రి స్థాయిని ఏ విధంగా మాట్లాడాలి? ఒక చైర్మన్ నీ పదవి ఉన్నది 24 నెలలు, ఆల్రెడీ 20 నెలలు అయిపోయింది, 4 నెలలు ఉంది. 4 నెలల మరి ఒక వివేక్ గారు తలుచుకుంటే మన పదవులు ఉండయి. ఆయన కూడా మంత్రి, ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవైశ్యులకు ఎంతో అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఏ ప్రోగ్రామ్స్ పిలిచినా వస్తాడు, ఏ అవసరం ఉన్నా మనకు చేసేటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా న్యాయబద్ధంగా మేము ఆర్యవైశ్యులు అడిగేది ఏమో కబ్జాలు పెట్టేవాళ్ళు కాదు, ఆర్యవైశ్యులు లేకుంటే ఏమన్నా ఇది చేసే కాదు, పనికి వల్ల మర్డర్ కేసులు ఉన్నోళ్ళు కాదు, ఎవరు కాదు. ఏదన్నా చిన్న చిన్న పనులు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు స్పందించేటువంటి మంత్రుల్లో ప్రప్రథమంగా వివేక్ గారు కూడా మాకు ఎంతో హెల్పింగ్గా ప్రతి ఒక్క విషయంలో ఉంటారు. వారు సంఘానికి చేస్తారు, సంఘం గురించి చేస్తారు తప్ప మా పర్సనల్ పనులు పెట్టుకొని ఏ మంత్రి దగ్గరికి మేము పోతాం. అవసరం ఉంటే పోతాం కూడా, దానికి ఇబ్బంది లేదు. ఎంతమంది మంత్రులు ఏ మంత్రి దగ్గర అవసరం ఉంటే ఆ మంత్రికి పోతాం. చాలామంది ఉన్నారు మంత్రులు, ఎవరి దగ్గర పోతాం అవసరం ఉంటే. అవసరం లేని మంత్రి దగ్గరికి మేము పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడేటువంటి అవసరం ఉండదు. కానీ దయచేసి వివేక్ గారితో మాట్లాడినటువంటి మాటలు ఇమీడియట్గా సభాముఖంగా పత్రికాముఖంగా విత్డ్రా చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఫర్దర్గా మనకు ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే మళ్ళీ ఎవరు కూడా మనకు పని చేయరు. ఇది ఆర్యవైశ్య మహాసభ అంటే ఇది ఒకటి మహాసముద్రం లాంటిది. దాదాపుగా 2,70,000 మంది సభ్యులున్నటువంటి ఏకైక కుల సంఘం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే ఆర్యవైశ్య మహాసభ అని గుర్తుంచుకోవాలి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో బోర్డు మెంబర్గా కూడా నన్ను రికమెండ్ చేసి ఒక వైశ్యునిగా నాకు గుర్తించిచ్చాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అప్పుడు ఆర్యవైశ్యులు మేము అందరం ఎవరైనా పోవచ్చు. ఇలా మంత్రి అంటే మంత్రి దగ్గరికి ఎవరైనా పోతాం, మంచి చెడు చెప్పుకోవడానికి పోతాం. పోయినంత మాత్రాన ఇప్పుడు అమరావతి లక్షణాలు పోతారు, మిగతా వాళ్ళు పోతారు, చాలామంది పోతారు. పోయినంత మాత్రాన మీరు ఆర్యవైశ్యుల కోపానికి ఆగ్రహానికి గురవుతారు అని మాట్లాడడం అయితే నాకెందుకు ఆ వర్డ్ కరెక్ట్ కాదనిపిస్తుంది. గౌరవనీయులు ఎందుకంటే ఒక చైర్మన్ హోదాలో ఉన్నది సుజాత గారు, ఒక చైర్మన్ హోదాలో ఉండి అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రిని నీకు ఆర్యవైశ్యుల ఆగ్రహానికి గురవుతామని మాట్లాడడం అంటే అదేందుకో నాకు కరెక్ట్ అనిపించలేదు. వివేక్ గారు నాకు కూడా ఆప్తమిత్రులు, చాలాసార్లు కలవడం జరిగింది తనని. సో ఇలాంటి ఒక ఉన్నత ఆశయాలతో ఉన్నటువంటి ఈరోజు ప్రభుత్వంలో ఒక 4 బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి కుటుంబం, ఆ కుటుంబాన్ని విమర్శించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అది కూడా ఆయన ఎవరికి సెల్ఫ్గా ఎవరికైనా చేశారా? సహాయం ఏదైనా చేస్తుంటే సంస్థకు చేశారు, నువ్వు ఉంటున్న సంస్థకు చేశారు, మీరు ఉంటున్న సంస్థకు చేశారు. ఏకవచనంతో మాట్లాడుతూ ఇలా బిహేవ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదగింది కాదు. ఏదో అదృష్టం వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక పోస్ట్ రాగానే నేనే నియంత్రణను అని మాట్లాడకం మాత్రం సబబు కాదు. ఇది బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాబోయే రోజులలో అన్ని జిల్లాలలో కూడా వెంకటస్వామి గారికి క్షమాపణ చెప్పి రికాల్ చేసిన దాకా కూడా మేము ఇవ్వమని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వయసులందరం దీన్ని అతి త్వరలో గాంధీ భవన్ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా కాంగ్రెస్ పార్టీగా తీసుకెళ్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నరేష్ అగర్వాల్ పెట్టిన సంస్థలో పనిచేసుకుంటూ మన ఆర్యవైశ్యులు ఎక్కడైతే పేద ఆర్యవైశ్యులు చిన్న చిన్న షాపులు పెట్టుకుని బతుకుతున్న ఆర్యవైశ్యులు తరతరాల నుంచి వాళ్ళ షాపులన్నీ ఎవరి వల్ల డిస్టర్బ్ అవుతున్నాయి, ఏ వ్యాపారస్తుల వల్ల డిస్టర్బ్ అవుతున్నాయి కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. మరి అటువంటి వ్యక్తులు కూడా మహాసభ గురించి ఈ నోటికొచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజులలో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ విధంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎక్కడొచ్చినా మాట్లాడడానికి రెడీ ఉన్నాం. ఇంకొక విషయం, కోర్టు ద్వారా కోర్టు ఏం చెప్పినా వినడానికి, కోర్టుకు ఇచ్చేటువంటి తీర్పుకు లోబడి ఆర్యవైశ్య మహాసభ పనిచేస్తున్న విషయాన్ని గమనించాలి మీరు. ఎందుకంటే ఎంతసేపు ఆయనే ఉంటాడు అంటే కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించడానికి ఆర్యవైశ్య మహాసభ ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను. ఏది పడితే అది మాట్లాడుకుంటూ కంచే చేను మేస్తుంది అనే విధంగా మా కులంలో ఒక కార్పొరేషన్ పదవి అనేది వారికి ఇవ్వడం జరిగింది. వారు మా కులానికి మంచి చేసేది కాకుండా చెడు చేసే విధంగా ఈరోజు ఉన్నటువంటి మినిస్టర్లను కూడా వారు వ్యతిరేకించే విధంగా మాట్లాడి మేము ఏదైనా వర్క్ కోసం ఏదైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే
వాళ్ళు పనిచేస్తారా లేదా అని ఆలోచించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా మన ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడాల్సిన వ్యక్తి ఈ విధంగా పాటుపడుతుందని ప్రతి చిన్న నాయకులు కూడా గ్రహిస్తున్నారు. నీకు ఉన్నటువంటి పదవితోటి ఆర్యవైశ్యులకు ఏమైనా సహాయం చేయి, కానీ ఆర్యవైశ్యులకు హాని చేయొద్దని చెప్పని మనవి చేస్తున్నాను. అలాగే అమ్మ, మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఆర్యవైశ్యులలో కనీసము మా సభలో ఉన్న దాంట్లో 1% కూడా మీ అంట లేరు. అది కూడా మీరు గమనించాలి.